సాధనకు స్వాగతం. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలీస్ అనే ఒక మహానగరంలో అగ్ని విపరీతంగా విజృంభించి అగ్నికి వాయువు తోడైనట్లుగా అనేక రకాలైనటువంటి ప్రదేశాల్లో అగ్ని యొక్క విపరీతమైనటువంటి ప్రజ్వలనం వల్ల, దానికి వాయువు తోడవటం వల్ల అనేక రకాలైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు ఎంతోమంది క్షతగాత్రులై కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అవటం అనేటటువంటిది జరిగింది. లాస్ ఏంజలీస్ అనేటటువంటిది అది ఒక విలాసాలకు సంబంధించినటువంటి ఒక ఎందరో ఉండేటటువంటి ఒక మహానగరం. హాలీవుడ్ అంతా అక్కడే ఉంటుంది. అయితే అటువంటి హాలీవుడ్ నటులు ఉన్నటువంటి కొన్ని మిలియన్ల డాలర్ల విలువైనటువంటి ఇళ్ళు కూడా ఆ అగ్ని జ్వాలల్లో ఆహుతైపోయినాయి. అలా ఎందరో కొన్ని కాలనీలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని వందల వేల ఇళ్ళు అన్నీ కూడా అలా అగ్నికి ఆహుతైపోయినాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ప్రకృతి ఈ విధమైనటువంటి కన్నెర్ర చేసింది, ఎందరో ఇలా నిరాశ్రయులయ్యారు అనేటటువంటిది చాలా బాధ కలుగుతుంటుంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. అలా నిరాశ్రయులైన వారందరికీ, అలా ఇళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మనం ఏమైనా చేయగలమా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడెక్కడో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు ఏం చేయగలం అనిపిస్తూ ఉంటుంది. ఏమీ చేయలేని వాడు కనీసం వాళ్ళందరూ బాగుండాలి అనేటటువంటి దైవ ప్రార్థన అయినా మనం చేయవచ్చు. అయితే అగ్ని అనేటటువంటిది సృష్టి ఆరంభానికి మొట్టమొదటిగా ఒక సంకల్పం కింద అగ్ని సంకల్పం ఏర్పడుతుంది. అందుకనే ఋగ్వేదంలో చెప్పినటువంటి మొట్టమొదటిది అగ్నిమీళే పురోహితం అని వస్తుంది. అలాగే మనలో కూడా అగ్ని అనేటటువంటిది ఒక సంకల్పం. అగ్ని లేకుండా ఏదీ జరగదు. కానీ అలాంటి అగ్ని ఒక్కసారిగా కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అన్నది ప్రకృతి బీభత్సం. మామూలుగా మనం సునామీలు అనేక భూకంపాలు చూస్తుంటాం, కానీ అగ్ని విజృంభిస్తే దానికి కొన్ని వందల మైళ్ల వేగంతో వీస్తున్నటువంటి గాలులు తోడైతే దాని నుంచి రేగినటువంటి నిప్పురవ్వలు ఎక్కడో దూరాన ఉన్నటువంటి కాలనీల మీద కూడా పడి ఆ ఇళ్లన్నీ కూడా ధ్వంసం అవటం జరిగింది. అంటే అగ్ని అనేటటువంటిది మామూలుగా మనకి స్థూలం నుంచి సూక్ష్మంలోకి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. అన్నిటినీ కూడా, శరీరం కావచ్చు, ఏదైనా కావచ్చు, అగ్నిలో వేస్తే అది మళ్ళీ తిరిగి దానికి మళ్ళీ స్థూల రూపం ఉండదు. అటువంటి స్థితిలో అవన్నీ చూస్తూ ఉంటే మనసు కరిగింది, మనసు తరుక్కుపోయింది. అటువంటి వాళ్ళందరికీ మనం సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరూ బాగుండాలని మనసా వాచా కర్మణ మనం కోరుకోవటం అనేటటువంటిది ప్రతి మనిషి యొక్క ప్రథమ కర్తవ్యం. సాయం చేయగలిగే వాళ్ళు సాయం చేయవచ్చు. అది ఒకటైతే, రెండవది తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం కోసం కావలసినటువంటి టికెట్లు కొనుక్కోవటానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తొక్కిసలాట్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఆత్మశాంతి కలగాలని మనం ప్రార్థన చేద్దాం. దానికి కారణం ఏమిటి అన్నది ఆలోచిస్తే అధికారులు అలసత్వం, కొంత రాజకీయం, కొంత రకరకాలుగా ప్రజల్లో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అపోహలు. ఏమిటో ఉత్తర ద్వార దర్శనం నుంచి భగవంతుని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది అనేటటువంటి రకరకాలైనటువంటి ప్రసార మాధ్యమాల్లో కానీ ప్రవచనాల్లో కానీ మనుషుల మనస్సులకి ఒక రకమైనటువంటి వెర్రెక్కించటం వల్ల ఏదో దానివల్ల నేను పొందుతాను, దానివల్ల నాకు లాభం వస్తుంది, దానివల్ల నాకు పుణ్యం వస్తుంది, దానివల్ల నాకు కోట్లు కలిసి వస్తాయి అనేటటువంటి ఒక ఆశాభావంతో మనుషులు ఈ విధమైనటువంటి ఈ గుంపులుగా చేరి ప్రతిదానికి నాకేదో, ఇప్పుడు మొన్న ఇలాంటి సంఘటనే మనకి ఒక సినిమా ఓపెనింగ్ రోజున జరిగింది. అలా ఏమిటి ఆ రోజున మనం వెళ్ళకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా? అంతటి పరిస్థితుల్లో మేము 15 ఏళ్ల నుంచి ఇలాంటి వాటికి వస్తున్నామండి, ఎప్పుడూ జరగలేదు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, ఎప్పుడూ జరగలేదని మాట్లాడుతుంటారు కదా. ముఖ్యంగా మనకు బయట సినిమా యాక్టర్ల విషయం మనం ఏం చేయలేము. అది కూడా ఒక వెర్రే. అలాగే భగవంతుడి విషయం కూడా ఒక వెర్రే అని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన సాధకుడైనటువంటి వాడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే భగవంతుని దర్శనం చేయవచ్చు, అక్కడి నుంచే భగవద్ అనుభూతిని పొందవచ్చు. వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటిది తిరుపతిలోనే వెళ్లి జరగాలని, అక్కడే కొట్లాటలోనో ఇదిలోనో ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి మనిషికి వస్తోంది అంటే ఏ విధంగా మనిషి మనస్సుకి వెర్రెక్కించారు అన్నది మనకు అర్థమవుతుంది. ఒక 50 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు.
60 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. ఈవెన్ 40-30 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే మనకి ఈ ప్రసార మాధ్యమాలు వచ్చినాయో, ప్రవచనాలు విపరీతంగా పెరిగిపోయినాయో, దాని ద్వారా మనుషుల మనస్సుల్లో ఒక రకమైనటువంటి భావావేశం, అది భక్తి ఆవేశంతో కూడింది. కానీ ఆ భక్తిలో ఒక నిజమైనటువంటి భక్తి మనకు కనపట్ల. ఏదో వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది. ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. 15 సార్లు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నవాడు 16వసారి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉందా? అసలు నిజంగా నీకు వైకుంఠ ద్వార దర్శనంలో భగవంతుడి అనుభూతి నీకు కలిగితే రెండోసారే అవసరం లేదని చెప్తుంది మన వాంగ్మయం. అటువంటి అనుభూతిని ఎక్కడి నుంచైనా పొందొచ్చు. వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాల్సినంత అవసరం ఉందా? గాయాలు కావాల్సినంత అవసరం ఉందా? దానికి ఏదో మా కర్మ అండి, భగవంతుడు ఏదో మమ్మల్ని తీసుకెళ్లాడండి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఏర్పాటు చేయని అధికారులది తప్పే, అలసత్వం వహించిన వాళ్ళది తప్పే. అన్ని రకాలుగా అన్ని చోట్ల ఉన్నది. అసలు ముందు మనం అంత ఎగబడాల్సిన అవసరం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికో వెళితే ఏదో వస్తుంది అనేటటువంటిది భ్రమ. నువ్వు ఉన్న చోటు నుంచే నువ్వు కావాల్సినటువంటి మార్పు నీలో తెచ్చుకోవచ్చు. మనిషి మారాలి, ఆలోచనలో మార్పు రావాలి. ఎన్ని గుళ్ళకెళ్ళినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని నదుల్లో మునిగినా రేపు మనకి కుంభమేళా వస్తుంది. ఇక దానికి వేలం వెర్రెత్తారు జనాలందరూ. అక్కడ జరిగేవి తొక్కిసలాటలు జరగచ్చు, లేదనుకుంటే అనారోగ్యం కావచ్చు, ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. ఇది ప్రతి మనిషి కూడా ఒక ఆలోచనతోటి, అవగాహనతోటి, ఇంగిత జ్ఞానం, దాన్నే కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ ని వాడుకుంటూ దానికి తగినటువంటి మరి ఏర్పాటు చేసుకునో లేదంటే మానుకోవటమో వెళ్ళటమో అనేక రకాలైనటువంటివి చేసుకోవాలి. తెగించి వెళ్ళటం కాదు కావాల్సింది. మనకి రకరకాలుగా ఆలోచిస్తూ పుణ్యం కోసం పాకుళ్లాడుతున్నాం. పుణ్యం ఇలాంటివి చేస్తే కాదు వచ్చేది. నీ భావంలో, నీ భాషలో, నీ ఆచరణలో, నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే నువ్వు అనుకునే పుణ్యం నీకు ఎప్పటికీ రాదు 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 అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ప్రతి సంవత్సరం గుళ్ళకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా అని వాళ్ళకు వాళ్లే తెలియాలి. అయితే మనకు పుణ్యం వస్తున్నట్లు ఎట్లా తెలుస్తుందండి అన్నది కూడా మనకు ఒక భావన రావాలి కదా. పాపం పోయిందండి, నువ్వు ఇలా చేసావంటే ఇలా నీకు సర్వ పాపాలు పోతాయి, చచ్చినా పోవు, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రాశారు అంటే దానికి ఎంతో మార్పు ఉంటుందండి. ఒక కథ మనకి ఒక వ్రత కథో లేదంటే ఒక పురాణంలో చెప్పిన కథో ఏదో ఓవర్ నైట్ జరిగిపోలా. అవన్నీ ఏది ఓవర్ నైట్ అవ్వవు. ఇవాళ నేను గుడికి వెళ్ళొచ్చి ఆ గుడిలో దీపం పెట్టేశాను, నా పలానా ప్రవచనంలో ఆ దీపం అలా పలానా రోజున పలానా తిదిన పలానా చోట నువ్వు గనక దీపం పెట్టావంటే సర్వపాపాలు నశిస్తాయంటే సర్వపాపాలు నశిస్తే నువ్వు ఉండవు భూమి మీద. అది గుర్తుపెట్టుకోవాలి. పాపమైనా పుణ్యమైనా కూడా అది ఒకవేళ నీకు నశించిపోతే నువ్వు భూమి మీద మనిషిగా ఉండవు. అది మనిషి గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవట్లా. పుణ్యం వచ్చినట్టు ఎలా తెలుస్తుంది? నీ మనసు స్వార్థం నుంచి నిస్వార్థం వైపు మళ్ళాలి. అప్పుడు నువ్వు పాపకర్మల నుంచి పుణ్యకర్మలోకి వెళ్తున్నట్టు అర్థం. ఇతరుల కష్టం నీ కష్టం అనిపించాలి. నలుగురి కోసం నేనున్నాననే భావన నీలో పెరగాలి. 10 మంది కోసం పనిచేసేటట్టుగా ఉండాలి. నాకు వచ్చిన పుణ్యంతోటో దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాననో, గ్రహాలకు పూజలు చేయించాననో, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాననో, ఇంకేముంది నేను మహాపుణ్యాత్ముడిని అయిపోతాననో అని భావిస్తున్న వాళ్ళందరూ పప్పులో కాలేస్తున్నట్లే. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిస్వార్థంగా ఉన్నావా? 10 మంది కోసం పనిచేస్తున్నావా? నలుగురికి నువ్వు సహాయం చేయగలవా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అవసరమైతే నీ భుజం అందించగలవా? లేదా ఆవేదనలో ఉన్నవాడికి నీ మాట సహాయంతో వాడికి నువ్వు ఉపశమనం కలిగించగలవా? నీకు వైద్యం గనక తెలిస్తే వాడికి ఆరోగ్యం కలిగించడానికి కావలసినటువంటి సేవ నువ్వు చేయగలవా? లేదు నువ్వు ధనవంతుడివైతే ఇంకొకటికి అవసరంలో ఉన్నవాడికి 10 రూపాయలు ఇచ్చి నువ్వు సహాయం చేయగలవా? నిస్వార్థంగా, వాడి నుంచి ఏమీ ఆశించకుండా. ఇవన్నీ చేస్తుంటే నువ్వు నీలో ఉన్నటువంటి పుణ్యకార్యాలు పెరుగుతున్నట్టు, పాపానికి కొంత ఉపశమనం కలుగుతున్నట్టుగా మనం భావించుకోవాలి. దేవుడి గుడికి వెళ్తేనో, ఉత్తర ద్వార దర్శనం చేస్తేనో నీకు పుణ్యం రాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా భ్రమ. అందులోంచి బయటికి రండి. మనుషులు అనేటటువంటి వాళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా సాధకులు ఈ ఆలోచన చెయ్యాలి అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తుంది. భగవద్గీత చదువుతున్నాం కదా, మనందరికీ ప్రామాణిక గ్రంథం భగవద్గీతే కదా. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇన్నిటి సారంగానే మనం భగవద్గీతను చెప్పుకుంటున్నాం కదా మనం.
భగవద్గీత చివరిలో మనం దేని గురించి మనం భగవద్గీత అయిపోగానే లాస్ట్లో మనం దేని గురించి మాట్లాడతాం? ఇది భగవద్గీతాన్ ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చదువుకుంటాం కదా. సర్వ ఉపనిషత్తులు సారమైనటువంటి భగవద్గీత, బ్రహ్మ విద్య అయినటువంటి భగవద్గీత, గుళ్ళకు తిరుగు, గోపురాలు తిరుగు, వెళ్తేనే పుణ్యం వస్తుందని చెప్తుంది. అసలు పుణ్యం ఎందుకురా నీకని చెప్తుంది భగవద్గీత. పుణ్యము పాపము లేకుండా నువ్వుగా ఉండటానికి కావలసిన మార్గాన్ని మనకు భగవద్గీత అందిస్తూ ఉంటే, దాన్ని వదిలేసి నేను అక్కడెక్కడో దీపం పెడతా, నిమ్మకాయలో దీపం పెడతా, ఉప్పులో దీపం పెడతా, ముందు నీ గుండెల్లో దీపం వెలిగించుకో. నీ గుండెల్లో వెలిగించిన దీపం నీలో ఉన్నటువంటి చీకట్లను పోగొడుతుంది. ఎప్పుడైతే నీలో చీకట్లు పోయినాయో, నీలో ఉన్నటువంటి వెలుగు అది 10 మందికి కూడా వెలుగును చూపించడానికి దారి చూపించే మార్గంగా అది నీకు ఉపయోగపడుతుంది. అందుకు నువ్వు చెయ్యాలి ఏదైనా. దయచేసి పుణ్యం పాపం ఈ రెండు మనిషిని ఇరికిస్తాయి. ఈ రెండిటి వల్ల జన్మ కారణం వస్తుంది. అదే మనకు భగవద్గీతలో మనకు చెప్తాడు. అక్షర పరబ్రహ్మ యోగంలో అన్ని రకాలుగా మనిషి శరీరంలోంచి ఎలా వెళ్ళిపోవాలి, ఎటువంటి ఆలోచనతోటి శరీరాన్ని వదిలేయాలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం చాలా వివరంగా. అవన్నీ చెప్పుకున్న తర్వాత ఈ రాకపోకలు అనేటటువంటి మార్గాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది భగవద్గీతలో మనకు అందిస్తారు. ఇదేది తెలియకుండా దైవం అనేటటువంటి ఒక తత్వాన్ని మనకి తెలిసినటువంటి భావ చట్రంలో ఇరికిచ్చేసి, నేను పోసిన మోసలో ఉండేవాడే భగవంతుడు అనేటటువంటి భావంలో మనం భగవంతుడిని దింపేసుకొని ఆయన దిగులా మనమే దింపేసుకున్నాం. అంటే భగవంతుడికి మనం రూపం ఇచ్చాం, భగవంతుడిని మన భాషలోకి మనం మార్చుకున్నాం. భగవంతుడు అనేటటువంటి దాన్ని మనం ఎంత చిరాకు చేసుకోవాలో, ఎంత చెత్త చేసుకోవాలో, ఎంత ఆ పదం మనం వాడకూడదు, ఎంత దరిద్ర స్థితికి దిగదార్చుకోవాలో మనం దిగదార్చుకున్నాం. కానీ అది దానికి ఇవేమీ అంటవు. అశుద్ధంలో ఉన్నటువంటి అణువులకి అశుద్ధం అంటదన్నాడు ఒక మహాత్ముడు. ఎందుకు? అవన్నిటికంటే అతీతంగా ఉంటాయి. అటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిని ఉన్నటువంటి భగవంతుడి తత్వాన్ని మనకున్నటువంటి అజ్ఞానంతో, మనకున్నటువంటి రకరకాల భావ పరంపరలతోటి దానిని మనమేదో పుణ్యం, మనమేదో పాపం అనేటటువంటి కొన్ని భావాలను ఏర్పాటు చేసుకుని తద్వారా ప్రాణాలు కోల్పోతున్న అటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు లాస్ ఏంజలీస్లో ఫైర్ గురించి చెప్పాను. అది ప్రకృతి విపత్తు. దానికి కూడా మనిషే కారణం అనేటటువంటి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి దాని గురించి కూడా. అంటే ఎవడో ఎక్కడో ఏదో మొదలుపెట్టాడనో, లేదో కొండల మీద ఉన్నటువంటి ఆ వెజిటేషన్ ఏదైతే ఉందో, ఆ చెట్లు చామలు ఎండిపోయినవి అవన్నీ వాటన్నిటినీ కూడా సరైన సమయాన్ని వాటిని తొలగించటమో, వాళ్ళు లేదంటే కొన్ని రకాలుగా వాటిని క్లియరప్ చేయటమో చేయకపోవటం వల్ల ఇప్పుడు శీతాకాలంలో జరగటం ఏంటండి? శీతాకాలంలో అగ్ని ప్రజ్వలన ఏంటి? జనరల్గా వేసవి కాలంలో కాలిఫోర్నియా అంటే కార్చిచ్చుకు చాలా ప్రసిద్ధి చెందింది. భూకంపాలు కానీ కార్చిచ్చుకు సంబంధించినటువంటివి కానీ కాలిఫోర్నియా ప్రసిద్ధి అమెరికా దేశంలో. అలాంటిది ఈ చలికాలంలో ఇంత ప్రచండమైనటువంటి వాయువులు తోడుగా అగ్ని ప్రజ్వలించి జరగటం అంటే ఏమిటి? ప్రకృతి విపత్తు. దానికి కూడా మానవ తప్పిదం ఉంటుంది. ఇక్కడ దీనికి దైవానికి సంబంధం లేదు. కానీ ఇక్కడ భగవంతుడి విషయంలో తిరుపతిలో జరిగినటువంటి ఆ స్టాంపెండ్, ఆ తొక్కిసలాటలో పుణ్యం వస్తుందా? ఇంత చేసి విఐపి దర్శనం కోసం వెళ్తాడు ఒకడు, వాడికి పుణ్యం వస్తుందా? భక్తరాజ్ మహారాజ్ గారు తిరుపతి వెళ్తే శిష్యు బృందంతో మీకోసం ప్రత్యేకంగా విఐపి దర్శనం ఏర్పాటు చేశాం అది ఇది అంటే, నేను రాలే కానీ మీరు అందరూ వెళ్ళండి అన్నారట ఆయన. అందరూ వెళ్ళారట. తీరా అందరూ వెళ్ళిన తర్వాత ఆహా ఓహో దర్శనం బ్రహ్మాండంగా అయింది స్వామి, మీరు రాలేదు, వస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ అందరూ వెనక్కి తిరిగి వచ్చారట. తిరిగి వస్తే ఆయన అన్నారట, బాగుంది, మీరు వెళ్ళినప్పుడు క్యూ ఆపేశారు కదా, వాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు కదా అప్పుడు అని అడిగారట. ఈయన వెళ్ళాల, ఆయన గదిలోనే ఉన్నారు. అంటే అవును స్వామి మీకెలా తెలుసు అంటే, ఏం లేదులే, అప్పుడు స్వామి నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చి నాతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పాడు. అదేంటి స్వామి అలా వదిలేసి వచ్చేసారంటే, బోల్డ్ మంది వస్తున్నారు కదా అంటే, వాడెవడో వచ్చాడు, వాడి కోసం నేను కూర్చుంటానా, నాకు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను నీ దగ్గరికి వచ్చానన్నారు. వాళ్ళందరూ ఉన్నంతసేపు అక్కడ ఆ విఐపీలు చేసేటటువంటి హడావుడి ఉన్నంతసేపు స్వామి అక్కడ లేడు, తను నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు, నాతో చక్కగా చాలా విషయాలు మాట్లాడుకున్నాం మేము, ఆ తర్వాత మళ్ళీ స్వామి వెళ్ళిపోయారని చెప్పారట.
సో మన ఊహ ఎలా ఉంటుంది? మనం వెళ్తున్నాం, మనంతటి వాడు వెళ్తున్నాం, స్వామి మన కోసం ఎదురు చూస్తున్నాడు అనుకుంటున్నాం మనం. కానీ పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి మనలో మార్పు వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. మార్పు వచ్చిన వాడు ఇవన్నీ ఆలోచించడు. సృష్టిలో సమస్తంలో దైవాన్ని దర్శనం చేస్తూనే ఉంటాడు. వాడి నిరంతరం ఉత్తర ద్వార దర్శనం. ఉత్తరం నీలోనే ఉంది. నీ శరీరంలో ఉత్తరం అనేటటువంటి ఒక ప్రదేశం ఉంది. దాని నుంచి నువ్వు అక్కడ దైవాన్ని దర్శనం చేయొచ్చు. అది మనం వదిలేస్తాం. అక్కడ తోపుళ్ళాటలో వాణ్ణి వీణ్ణి తోసుకుంటుంటే ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తూ అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు. అది ఎంత అజ్ఞానం, ఎంత భ్రమం ఆలోచిస్తున్నాం. వెళ్ళండి వీలుంటే. నేను నెగేట్ చేయటల్లా, అదేదో తప్పంటల్లా. నేను మరీ ఇంత భయంకరమైనటువంటి వేలం వెర్రితో తోసుకొని ప్రాణాలు పోగొట్టుకొని గాయాలయ్యేంత స్థితికి వెళ్ళొద్దు. బాలేదు, ఇక్కడ చాలా ఇదిగా ఉంది, రద్దీగా ఉంది, ఇప్పుడు మనం వెళ్ళకపోతే స్వామికి ఇక్కడి నుంచే దండం పెడదాం అనేటటువంటి ఒక కామన్ సెన్స్ మనలో పెరగాలి. ఏమైనా సరే ఇవాళ నేను అసలు వెళ్ళి తీరాలి, లేకపోతే అసలు మనం కోల్పోతాం అనే భావన కరెక్ట్ కాదు. అలా చేయటం వల్ల కొంత మనకి ఉపశమనం కలుగుతుంది, ఒక చక్కటి భావం కలుగుతుంది మనలో. దానివల్ల మనం రక్షింపబడతాం. అది ముఖ్యం. భగవంతుడిని మన దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటే, మన భావంలో ఉంచుకుంటే మనలో మార్పు వస్తుంది. అదే ఇప్పుడు అయస్కాంతం దగ్గర ఇనువుని ఎంతసేపు పెడితే ఆ ఇనప మొక్క అయస్కాంతం అవుతుందంటే దాని దగ్గర ఉంచాలి, అది మార్పు వచ్చే వరకు. కొద్దిసేపు ఉంచి కొద్దిసేపు తీస్తే మార్పు రాదు. మనం అనుకునేటటువంటి షిరిడీ సాయిబాబా కానీ, ఎందరో గురువులు, ఆఖరికి మనం వెంకయ్య స్వామి వారు, ఇలా ఎంతో మంది గురువుల గురించి మనం చెప్తూ ఉంటారు. నాకు సమయానికి ఇద్దరే గుర్తొచ్చారు. మా మాస్టర్ సివివి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళేమి తీర్థయాత్రలు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడి గుళ్ళన్నీ తిరిగి తీర్థయాత్రలు ఏం చేయలేదండి. వాళ్ళు ఉన్న చోటు నుంచే సర్వవ్యాపకమయ్యి ప్రపంచం అంతా వ్యాపించారు. ఎక్కడ షిరిడి, ఎక్కడ అమెరికా, ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో షిరిడీ సాయి మందిరాలు వెలిశాయి. అంటే ఆయన వెళ్ళాడండి అందరి దగ్గరికి. ఆయన సర్వవ్యాపకం అవలా? మాస్టర్ సివి గారి గురించి మనం అమెరికాలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కొన్ని లక్షల మంది రోజు ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆయన వెళ్ళి అందరికీ చెప్పారా? అంటే వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించుకోవాలంటే, ఇది మనం తెలుసుకోవాలి. మనం ఊరికే అంత వెంపర్లాడక్కర్లేదు. భగవంతుడు అనేటటువంటి వాడు నిరంతరం అణువులో నీ పక్కనే, నీలా ఉన్నాడనేటటువంటి భావస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అది మనకు అందుతుంది, లేకపోతే అందదు. అలా దారి చూపించేదే మనకి భగవద్గీత. అందుకనే మనకి భగవద్గీత ఎన్ని చెప్పినా కూడా వీటన్నిటికీ సారంగా భగవద్గీతను మనం ఎందుకు చెప్పారంటే, అందులో ఉన్నది అదే నిన్ను ఫైనల్ గా అక్కడికే తీసుకెళ్తుంది. ఇట్స్ ఎ డైరెక్ట్ స్ట్రైట్ లైన్ టు యూ. కానీ మనం సారీ సార్ మేము కిటికీల్లోంచి చూడాలి, చాలా మిస్ అయిపోతున్నాం అని అనుకుంటే, సారీరా మరి అట్లాగే మిస్ అయిపోతాం. అది చూస్తే బాగుంటుంది, ఇది చూస్తే బాగుంటుంది. ఏది చూసినా కాదు, నిన్ను నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటుంది. అది చెప్తూనే ఇక్కడ చెప్తూ ఉంటుంది మనకి. లోపలికి పోవడం, బయటికి రావడం. మనం చెప్పుకున్నాం 7వ కక్షలో ఉన్నటువంటి వాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడి వరకు ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి వాడు ప్రతివాడు కూడా తిరిగి రావటం, పోవటం అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. అంటే కొన్ని కాలాల్లో సృష్టి స్థూలంగా బయటకు వస్తుంది, సూక్ష్మంగా లోపలికి వెళుతూ ఉంటుంది. ఇదే బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి. మళ్ళీ బ్రహ్మరాత్రి కాగానే ఇదంతా వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా. ఎక్కడికి వెళ్ళిపోతుంది? సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు నిద్రపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సూక్ష్మంలోకి వెళ్ళిపోతున్నావు. ఈ స్థూలం ఇలానే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఉన్నట్టు మనకు తెలియదు. అలా స్థూల కక్షల్లోంచి సూక్ష్మ కక్షల్లోకి, సూక్ష్మ కక్షల్లోంచి స్థూల కక్షల్లోకి ఈ సృష్టి అనేటటువంటిది అలా పైకి వస్తూ పోతూ ఉంటుంది. అలాగే మనం కూడా సూక్ష్మంగా ఉన్న వాళ్ళం స్థూలంగా వ్యక్తమవుతామో, అదే పుట్టటం అంటే. మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ శరీరం వదిలేస్తామో సూక్ష్మంగా వెళ్ళిపోతామో, వెళ్ళిపోయినప్పుడు ఈ స్థూలానికి విలువ లేదు కాబట్టి దాన్ని అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడేస్తే ఏమవుతుంది? దీనిలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ సూక్ష్మంలోకి వెళ్ళిపోతాయి. ఈ అణువులన్నీ సూక్ష్మంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు లాస్ ఏంజలీస్ లో ఫైర్ గురించి చెప్పుకున్నాం. కొన్ని వేల ఇళ్లు దగ్ధం అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అవన్నీ సూక్ష్మంలోకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగిలింది? చోటు మిగిలింది. మళ్ళీ ఆ చోట్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. అలాగే మళ్ళీ మనం సూక్ష్మంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు మళ్ళీ స్థూలంలోకి వస్తాం. ఇది సృష్టిలో జరుగుతూ ఉంటుంది. దీన్నే రావటం పోవటం అని చెప్తూ ఉంటారు మనకి. ఈ రాకపోకలు అనేటటువంటివి బ్రహ్మగారి పగలు రాత్రే కాకుండా మనకి నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అంటే సంవత్సరంలో జరుగుతాయి, మరి ఒక నెలలో జరుగుతాయి, ఒక రోజులో జరుగుతాయి,
మన నిద్ర మెలకువ ఇవన్నీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సహా ఇవన్నీ రాకపోకలే. వీటన్నిటిలో అగ్ని ఏం చేస్తుంది? సూక్ష్మాన్ని స్థూలం నుంచి సూక్ష్మంలోకి నిన్ను ఉద్ధరిస్తుంది. అందుకనే మనలో మనం కావలసినటువంటి అగ్ని అంటే తపన, వేడి, తపస్సు దాన్నే అంటారు. ఏదైతే నేను ఊర్ధ్వగతికి చెందాలి అనేటటువంటి తపన నీలో పెరిగిందో, నీలో ఒక రకమైనటువంటి అగ్ని పుట్టడం అంటారు దాన్నే. అది నీలో మిగిలిన కల్మషాలన్నిటినీ దగ్ధం చేసేస్తుంది. ఇప్పుడు ఆ హౌసెస్లో ఉన్నటువంటి ఎన్నో ఇంప్యూరిటీస్ ఉంటాయి, రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, వాటిలో కెమికల్స్ ఉంటాయి, వాటన్నిటినీ కూడా దగ్ధం చేసేస్తుంది కదా. ఇది అమ్మో, ఇది ఇప్పుడు మీరు అక్కడ ఒక పాయిజన్ బాటిల్ పెట్టారు, అగ్నిలో పడేశారు. ఓ ఇది పాయిజన్, దీన్ని నేను ముట్టుకోకూడదు అని అగ్ని అనుకోదు, దాన్ని కూడా ప్యూరిఫై చేసేస్తుంది, అంటే సూక్ష్మంలోకి తీసుకెళ్ళిపోతుంది. అటువంటిది అగ్ని, అటువంటిదే వెలుగు, అటువంటిదే మనకి డే టైం, పగలు. వీటినే మనకి 1 monthలో ఏం చెప్తారంటే ఒక నెలలో శుక్లపక్షం అని చెప్తారు, మిగిలింది కృష్ణపక్షం అని చెప్తారు. తెలుసు కదా మనకి, అది చాలా మందికి తెలుసు. మనకి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షం, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం, ఇలా మనకి 2గా చెప్తారు. అలాగే మనకి సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అనేటటువంటి మరొక 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాలుగా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రాకపోకలు అనేటటువంటి వాటికి ఇవి సూచిస్తాయి అని చెప్పటం కోసం. వీటన్నిటిగా ఒకటి దిగి రావటం, ఒకటి పైకి వెళ్ళటం, ఈ 2 అనేటటువంటివి వాటినే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా చనావృత్తి మన్యయా ఆవర్తతే పునః అని చెప్తాడు. ఈ 2 జగత్తులో 2 శాశ్వతంగా ఉంటాయి, అంటే రావటం పోవటం, రాకపోకలు. దీన్ని బట్టే సృష్టి జరుగుతూ ఉంటుంది. అంటే ఒకటి దిగొస్తుంది, మళ్ళీ తిరిగి పైకి వెళ్తూ ఉంటుంది, ఒక చక్రం కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఒక సంవత్సరం ఉంది మనకి, ఉగాది వస్తుంది, ఉగాది నుంచి మళ్ళీ ఉగాదికి మనం ఒక సంవత్సరం ఉంటున్నాం, మళ్ళీ ఉగాది వస్తుంది. జనవరి 1 వచ్చింది, మళ్ళీ జనవరి 1 వస్తుంది, సంవత్సరమే కదా మారుతోంది. మళ్ళీ అదే 2024 అనుకోవట్లేదు కదా, 2025 అంటే కొంచెం పైకి ఎక్కింది, మళ్ళీ 26 పైకి ఎక్కుతుంది, అట్లా పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే మనకి సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం అయిపోయిన తర్వాత కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ సర్క్యులర్, ఇట్ ఈస్ స్పైరలిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒక స్ప్రింగ్ ఉంటుంది అనుకోండి, స్ప్రింగ్ ఎలా ఉంటుంది, అలా పైకి స్పైరలిక్ గా ఉంటుంది. మామూలుగా ఒక రింగ్ ఉందనుకోండి, అది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, అది సర్క్యులర్, అది దిస్ ఈజ్ స్పైరలిక్. మన జీవితంలో కూడా మనం ఆచరించేటటువంటి పనులలో కానీ, మన భావంలో కానీ, మన మాటలో కానీ, మన చేతన ఎప్పుడూ కూడా స్పైరలిక్ గా కొంచెం కొంచెంగా ఊర్ధ్వగతి చెందుతూ ఉండాలి. అక్కడే ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అంటారు చూడండి. ఏమిటోనండి, పూజలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం అనుకుంటున్నాము, మరి గుళ్ళకెళ్తున్నాం, తీర్థయాత్రలు ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ఎవడన్నా ఎప్పుడన్నా ఏదన్నా అనగానే రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం, నోటికి ఎంత వచ్చిందో అంత మాట్లాడేస్తూ ఉంటాం. ఎందుకు ఇన్ని చేసి ఏం ఉపయోగం? అంటే నువ్వు సర్క్యులర్ గా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నావు. ఎన్ని చేసినా స్పైరలిక్ గా నీ చేతనలో, నీ మాటల్లో, నీ భావంలో, నీ ఆచరణలో నువ్వు పైకి ఎదగల అన్నది మనకు తెలుస్తుంది. 30 ఏళ్ళు సాధన చేసిన వాడు ఎలా ఉండాలండి? 15 సార్లు తిరుపతి వెళ్ళిన వాడు కానీ, 15 సార్లు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చేసినటువంటి వాడు కానీ, ఇన్ని రకాలు చేసిన వాడు ఎలా ఉండాలి? ఎంత చేతనతోటి ఉండాలి? మాట్లాడితే 10 మందికి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు ఉండాలి? అవేమి ఉండవు కదా. వాడంతేనండి, వీడంతేనండి, నాకు తెలుసండి వాడి సంగతి, వీడు వేదవండి వాడు వేదవండి అని మాట్లాడుతుంటాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, వాడి గురించి వాడు చెప్పుకుంటున్నాడని తెలియాలి మనకి. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తారు మన పెద్దవాళ్ళు? కారణం ఏంటి అంటే నీలో మార్పు రావాలి. అందుకనే మనకిస్తారు తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాల దర్శనం కానీ, ఇవన్నీ ఆ కొన్ని పాయింట్స్ లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ సెంటర్స్ టచ్ చేయటం వల్ల నీ ఎనర్జీలో మార్పు రావాలి అనేటటువంటిది కారణం. కానీ మనం పుణ్యం కోసమే ఆలోచిస్తాం. ఎవ్రీథింగ్ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ ఆలోచనే ఉండాలండి. అంటే నెగిటివ్ ఉండకూడదు మనసులో. ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని నువ్వు పాజిటివ్ కింద మార్చుకోవాలి. ఆశావాహంతోటే జీవులు బతుకుతారు.
నిరాశతోటి ఎప్పుడూ ఉండరు. ఎట్లాంటి పరిస్థితి అయినా సరే ఆశతోటే ఉంటాం అనమాట. సో కాబట్టి ఈ రాకపోకలు అనేటటువంటివి సృష్టిలో సహజంగా ఉన్నాయి నాయన అని చెప్తున్నాడు ఇక్కడ. చెబుతూ ఏది రాక ఏది పోక అనేటటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఏది దిగొస్తుంది, ఏది మళ్ళీ తిరిగి పైకి వెళ్తుంది అని చెప్తున్నారు. బ్రహ్మగారి పగలంటే అంతే ఏర్పడిన సృష్టిగా ఏర్పడుతుంది అనమాట. దిగి రావటం, మళ్ళీ బ్రహ్మగారి రాత్రి అంటే సూక్ష్మంలోకి వెళ్ళిపోవటం. అంటే ఏదైతే మనకి పగలు ఇక్కడ మళ్ళీ మనకి క్లియర్గా చెప్తాడనమాట భగవంతుడు. ఏమని? ఈ రెండూ కూడా మొదటి దాన్ని అంటే శుక్లగతిని సూర్య మార్గం అని, రెండో దాన్ని చంద్ర మార్గం అని అనేటటువంటి దాని గురించి మనకు చెప్తాడు. ఎందుకు చెప్తాడు ఈ రెండు విషయాలు అంటే అక్కడ చెప్తాడనమాట. నీకు ఈ రాకపోకలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి అనేటటువంటిది నీకు చెప్తున్నాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు పుణ్యము పాపము రెండిట్లో కాకుండా ఈ మధ్య మార్గం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని ఎంచుకోవాలి అనేటటువంటిది చెప్పటం కోసం ఈ విషయం చెప్తాడు. అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయతాగచ్చంతి బ్రహ్మవిదో జనాహ అంటాడు. అంటే అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటే 6 నెలలు. ఈ సమయాల్లో దేహాన్ని వదిలేసినటువంటి బ్రహ్మవేత్తలు బ్రహ్మాన్ని పొందుతున్నారు అని చెప్పాడు. బాగుందండి. అంటే పగటిపూట అగ్ని, జ్యోతి, శుక్లపక్షం, ఉత్తరాయణం అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా మరి బ్రహ్మాన్ని పొందటానికి వీలు లేదా అండి అని చెప్తుంటారు, అని అడుగుతారు కదా. అంటే ఎవరైనా తెలిసి ఉత్తరాయణంలో చనిపోతారండి? ఎవరైనా తెలిసి పగలు చనిపోతారా? ఎవరైనా తెలిసి శుక్లపక్షంలో జరుగుతూ ఉంటుందా? జరగదు కదా. నేను ఇంత గొప్ప పుణ్యాత్ముడిని ఇలా పోవటం ఏంటని ఎవరైనా అనుకుంటారండి? మరి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ ఇవన్నీ అంటే ఇవి మార్గాలు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి. ఒకటి వచ్చే మార్గం, 2 వెళ్లే మార్గం. ఈ వచ్చే మార్గం, వెళ్లే మార్గం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ 2 మార్గాలు తెలియకుండా మనం ఏమీ చేయలేం. మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఎక్కడికి? శరీరం తీసుకొని పుడుతున్నాం. వెళ్ళటం మనకు తెలుసా? తెలియదు కదా. ఏదో కొంపలంటుకు పోతాయని మనం అనుకుంటున్నాం. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఒరేయ్, నువ్వు ఒక గదిలోకి ఎంటర్ అయినప్పుడు తిరిగి మళ్ళీ బయటకు వచ్చే మార్గం కూడా నీకు తెలియాలి అని చెప్తారు. అదే పురంజరోపాఖ్యానం అనేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంటుంది. అది చదువుకుంటే తెలుస్తుంది. ఒక జీవుడి శరీరంలో దిగిన తర్వాత ఆ శరీరం యొక్క అందానికి మోహింపబడి అందులోనే ఉండిపోవాలనుకుంటారట. అంత గొప్ప అందమైంది ఈ శరీరం. మనం ఏంటి? బయట శరీరం కాదండి. ఈ శరీరంలో ఉన్నటువంటి తత్వాలు అంత అందమైనవి, మనిషిని జీవుడిని బంధించేస్తాయి. అర్థమైందా? అప్పుడు మనం ఇందులోంచి బయటకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? చావైపోతుంది, శరీరం పాడైపోతుంది. కానీ పోబుద్ధి కాదు. చుట్టూ ఉన్నటువంటివి రకరకాలుగా మనల్ని బంధించేస్తూ ఉంటాయి. కానీ పోబుద్ధి కాదు. ఎంత వయసు వచ్చినా ఇంకా ఏదో అనిపిస్తూ ఉంటుంది. దానికి నీకు కావాల్సినటువంటి మార్గాన్ని నీకు అందించేటటువంటిది మా భగవద్గీతలో చెప్పినటువంటి సాధనలు. ఈ సాధనలు మనం ఎలా చేస్తామండి? అసలు ముందు చేయటానికి మంచినీళ్ళు తాగాలండి. దాహం వేసింది, సోఫాలో కూర్చొని ఉన్నారు కాళ్ళు బారు తప్పుకొని, ఇంట్లో ఎవరూ లేరు మీకు ఇవ్వటానికి. లేచి మీరే తీసుకోవాలిగా బాగా మంచినీళ్ళు. అంటే లేవాలి కదా కుర్చీలోంచి. అంటే సాధన చెయ్యాలి, దీనంతా తెలుసుకొని నా జీవితంలోకి తెచ్చుకోవాలి అనేటటువంటి భావన మొదట కలగాలి కదా. కలిగినప్పుడే కదా మనం ఇవన్నీ చేయగలం. లేకపోతే ఎలా చేయగలం? మనం చేయలేం. పైగా అనుకుంటాం వాళ్ళు సహకరించట్లేదు, వీళ్ళు సహకరించట్లేదు అనుకుంటాం. ముందు నీ శరీరము, నీ మనసు, నీ ఇంద్రియాలే నీకు సహకరించట్లా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ఏదైనా మనం వాటిని మచ్చిక చేసుకోవడం కోసమే సమస్త సాధనలన్నీ ఇచ్చారు. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దీస్ ఆర్ ఆల్ ఇంప్లిమెంట్స్ నాకు ఇచ్చారు, వీటితోటి నేను సాధన చేసుకొని నన్ను నేను తెలుసుకోవాలి, దానికోసమే మనకి మన వాంగ్మయం ఇవ్వబడింది అనేటటువంటి భావన మనలో వచ్చినప్పుడు అప్పుడు మనం సోఫాలోంచి లేవాలి, కష్టపడైనా లేవాలి, ఏడుస్తూ అయినా లేవాలి. అలా మొదలుపెట్టిన సాధన మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ రెండూ కూడా శుక్లగతి, కృష్ణగతి అనే రెండూ కూడా ఒకదాన్ని సూర్యుడి మార్గం అని, ఒకదాన్ని చంద్రుడి మార్గం అని అనేటటువంటివి చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ రెండూ కూడా మనకు ఎలాంటివంటే, సూర్యచంద్రులు అంటే గ్రహాలు కాదండి, ఆ గ్రహాలకి ఆ ప్రభావం కలిగించేటటువంటి ప్రకృతి విశేషం అని గుర్తుపెట్టుకోవాలి. సో దే ఆర్ ఆల్ ద ప్రిన్సిపల్స్.
అయితే యోగాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు కానీ సాధన చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ రెండిటి యొక్క వినియోగం తెలియాలి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అని తెలియాలి. అంతేగాని ఈ రెండిట్లో కూడా మనం ఇరుక్కుపోకూడదు అనేటటువంటిది ఇక్కడ కృష్ణుడు అందించేటటువంటి ఒక టెక్నిక్. ఈ రెండిటి గురించి ఎందుకు చెప్పాడు అంటే, 2 మార్గాలు ఉంటాయి నాన్న, ఈ రెండిట్లో ఇరుక్కోవద్దు, రెండిటి గురించి తెలుసుకో. ఈ రెండు కూడా సృష్టిలో ఉన్నటువంటి కాల విభాగాలు, వచ్చిపోయేవి అని తెలుసుకుంటే ఇది ఏది శాశ్వతం కాదు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ రెండే పాప పుణ్యాలుగా చెప్తారు. ఒకటి దిగి రావటం, ఒకటి పైకి వెళ్ళటం. అది మనకు తెలుసుకోవాలి. ఒకటి దేహదారియే దిగి రావటం, 2 ఊర్ధ్వగతికి ప్రయాణం చేయటం. ఈ రెండు ఎక్కడున్నాయి? మనం అనుకునేటటువంటి అవ్యక్త బ్రహ్మం, అక్షర పరబ్రహ్మం ఏదైతే మనం అనుకుంటామో అందులోనే ఉన్నాయి. ఇల్లు కాలిపోయింది, చోటుంది కదా. ఇంట్లో చోటుందా? చోటులో ఇల్లుందా? చోటులో మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు తీసేసినా చోటు ఉంటుంది. మళ్ళీ మనం ఇల్లు కట్టుకుంటే ఎలాగైతే మనం బెడ్రూమ్, బాత్రూము అని రకరకాలుగా విభజన చేసుకుంటామో అలా ఈ వచ్చిపోవటం అనేటటువంటిది కాల విభజనలో మనకి ఈ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. కానీ ఈ రెండిట్లో ఇరుక్కుపోకూడదు అనేటటువంటిది ఇక్కడ భగవంతుడు ఇచ్చేటటువంటి ఒక సూచన. బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు, బ్రహ్మాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, తానే బ్రహ్మమయ్యేటటువంటి వాళ్ళు ఈ రెండిట్లో ఇరుక్కోరు. ఓహో, ఈ రెండు ఉన్నాయి, ఇందులో ఏదీ శాశ్వతం కాదు. ఇందాక చెప్పినటువంటి పాపం కానీ పుణ్యం కానీ ఏదీ శాశ్వతం కాదు. ఒకటి నిన్ను కిందకి లాగుతుంది, ఎలాగైతే లాగుతుందో 2 మ్యాగ్నెటిక్ పవర్సే, అది కూడా లాగుతుంది. పుణ్యం కూడా లాగుతుంది. ఎందుకు? పాపాన్ని అనుభవించడానికి ఎవడైతే పుడుతున్నాడో అలాగే పుణ్యాన్ని అనుభవించడానికి కూడా పుడతాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పుణ్యం సంపాదించుకుందామా, పాపం చేయకుండా ఉందామా? పాపం పోదండి, అనుభవిస్తే గానీ పోదు. అన్లెస్ యూ హ్యావ్ టు. అప్పటి వరకు శరీరాలు వస్తూనే ఉంటాయి. నీలో ఆ మార్పు రావాలి. 10 మంది కోసం అనేటటువంటి భావన పెరగాలి. నలుగురికి సహాయం చేద్దాం అన్నట్టు. అంటే నీ యొక్క జీవితము స్వార్థము నుంచి నిస్వార్థం వైపు ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే ఇలా ప్రయాణం చేసిందో అప్పుడే నీకు కావాల్సినటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ప్రతిది ఎక్కడన్నా వెతకండి. మీకు ఇది చేస్తే మీకు మంచి, ఇది చేస్తే మంచి అంటే ఏమిటి మంచి? అసలు పుణ్యం అంటే ఏంటి? చెప్పాను కదా, స్వార్థం నుంచి నిస్వార్థం. మంచి అంటే మంచి కూడా అంతే, నీలో మంచి భావం కలగటమే మంచి. ఏదో నేను లాటరీ టికెట్ కొన్నాను, నాకు మంచి జరిగింది, 10 కోట్లు వచ్చినాయి, అది అందులో ఒక భాగమే. కానీ అదే కరెక్ట్, అదొక్కటే కాదు, అది కూడా ఒక భాగం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ 2 వచ్చి రాకపోకలు అనేటటువంటిది ఆగమాపాయన అంటాడు సాంఖ్యయోగంలో. ఈ వచ్చిపోయే వాటి యందు నువ్వు ఓర్పు వహించాలి. తితీక్షస్ పార్థ అని చెప్తాడు. తితీక్ష అనేటటువంటిది ఓర్పు. వచ్చిపోతూనే ఉంటాయి. జీవితంలో కూడా అనేక రకాల దశలు ఉంటాయి మనకి. ఈ దశలు అనేటటువంటివి వచ్చిపోయేవే. ఒక 10 సంవత్సరాలు బాగాలేదండి అంటే 10 సంవత్సరాలు బాగుంటుంది డెఫినెట్గా. మరీ అంత క్రూరమైంది కాదు ప్రకృతి, బాగుంటుంది. ఎక్కడో మనం మరీ భయంకరంగా ఉంటే తప్ప. ఈ దశలు మనకి జ్యోతిషంలో రకరకాలుగా చెప్తుంది. మీకు ఇప్పుడు ఈ దశ నడుస్తుందండి, కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ బాగానే ఉంటుందండి. అలాగే మనకి చెప్పినటువంటి కలియుగం లెక్కల్లో కానీ కృతయుగం లెక్కల్లో కానీ ఈ లెక్కలన్నింటిలో కూడా ఇలాంటి దశలు జరుగుతూ ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు అనేవి ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. కాల విభజనలో అవి కూడా ఒక భాగమే. అయితే ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళిద్దరూ కూడా ఇందులో ఇరుక్కుపోవద్దు. ఈ రెండిటి వాటిల్లో కూడా వాటి గురించి తెలుసుకొని వీటన్నిటికీ మూలమైనటువంటి అక్షర పరబ్రహ్మతత్వంతో నువ్వు ముడిపెట్టుకో అని చెప్పేటటువంటిది మనకి అక్షర పరబ్రహ్మ యోగంలో భగవంతుడు చెప్పినటువంటి సీక్రెట్. అయితే ఇవి మనకి ఎలా తెలుస్తాయి అంటే, మామూలుగా మనం చూసామనుకోండి, చుట్టూతా మనం భూమి ఆకాశం ఇవన్నీ ఉంటాయి కదా, మనకి చెప్తారు. పైన మన భూమి నుంచి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తారు. సరే, మనకి ఎట్లా కనపడవు. మీరు రాకెట్ వేసుకు వెళ్ళినా కనపడవు, కిందకి తవ్వుకుంటూ వెళ్ళినా కనపడవు. అవన్నీ కూడా సూక్ష్మ స్థాయిలో ఉండేటటువంటివి, రకరకాల ప్రజ్ఞలతో కూడినటువంటి లోకాలు అవి. దట్ ఈస్ ద డిఫరెంట్ వే. అయితే అన్నిట్లోకి స్థూలమైంది ఏంటి? మన భూగోళం, మన భూమి మనం చూస్తూ ఉన్నాం కదా. దానికంటే సూక్ష్మం జలం, దానికంటే గాలి, దానికంటే అగ్ని, దానికంటే ఆకాశం సూక్ష్మతరం, సూక్ష్మాతి సూక్ష్మం. ఆకాశం అనేటటువంటిది ఎక్కడైనా పదార్థం ఉందా? మనం చూస్తున్నాం కదండి. ఆకాశం ఇలా రాకెట్ వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం.
ఇప్పుడు మనకు వాయేజర్ అనేటటువంటి ఒకానొక నౌకను వదిలిపెట్టారు. అది ఇప్పటికి ఎన్నో లక్షల కోట్ల మైళ్ళు వెళ్ళిపోయింది భూమి నుంచి. అయినా ఇంకా ఆకాశం ఉందిగా. మరి కనపడుతున్నది ఏమిటి అంటే దానికి అంతు లేదు, అలా కనపడుతోంది మనకు అంతే. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆకాశం. ఆకాశం కంటే మనస్సు, చిత్తము, బుద్ధి ఇంకా 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 అన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికంటే విశాలమైనటువంటిది, పరమ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, సూక్ష్మతరమైనటువంటి దాన్నే అక్షర పరబ్రహ్మము అంటారు. అందులోంచే ఇవన్నీ ఒక్కొక్కటి దిగొచ్చినప్పుడు ఈ దిగొచ్చిన కొద్దీ సొలిడిఫై అవుతాయి, మళ్ళీ వెళ్ళిపోతున్న కొద్దీ సూక్ష్మంలోకి వెళ్తాయి. దిగి రావటం స్థూలం, పైకి వెళ్ళిపోవడం సూక్ష్మం. అట్లాగే మామూలుగా మనకు సంబంధించినంత వరకు మనకి భూమి నుంచి సూర్యగోళం వరకు కనుక మనం చూసినట్లయితే దాని రకరకాలుగా గ్రహలోకాలు ఉన్నాయని చెప్తారు, గ్రహాలు ఉన్నాయి అంటారు, గ్రహగోళాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాం కదా. అట్లాగే ఇవన్నీ కంపారిజన్, సిమిలారిటీస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగే మన శరీరంలో కూడా మన పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా మనకు అనేక రకాలైనటువంటి లోకాలు ఉన్నాయని చెప్తారు. అవే మామూలుగా మనకి మూలాధారం నుంచి కింద 7 లోకాలు, మూలాధారం నుంచి పైన 7 లోకాలు, మొత్తం కలిపి 14 లోకాలు. అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ అని కిందకి చెప్తారు. పైకి వెళ్ళేటప్పటికే మనకి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, మరి ఆ పైన ఉన్నటువంటి ఆజ్ఞ, ఆ పైన సహస్రారం అనేటటువంటి 7 లోకాలు. ఇవన్నీ కూడా ఏంటంటే కిందకి దిగటానికి పైకి ఎక్కటానికి ఉన్నటువంటి నిచ్చెన మెట్లుగా మనకి మన వాంగ్మయంలో మనకి ఇస్తారు. నువ్వు కింద నుంచి పైకి ఎక్కాలి, అది ఊర్ధ్వగతి. ఎప్పుడు కుదురుతుంది? నువ్వు సర్క్యులర్ గా ఉంటే కుదరదు, స్పైరలిక్ గా పైకి వెళ్ళాలి. ఈ స్పైరలిక్ గా పైకి వెళ్ళటానికి కావాల్సిన సాధనలే ఇవన్నీ. ఆ సాధనలో భాగంగా ఇచ్చినటువంటి విషయాలే మనం అర్థం చేసుకొని మన జీవితంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. వీటిల్లో మనకి చెప్పేటప్పటికే మామూలుగా స్థూలం కిందకు వచ్చేటప్పటికే ఇందాక చెప్పినట్లు, ఇప్పుడు ఇందాక మనకి మామూలుగా పగలు, ఉత్తరాయణం అని చెప్పాడు కదా. అట్లాగే ధూమో రాత్రి స్థదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే అని చెప్తాడు. మరి అగ్ని పగలు, మరి శుక్లపక్షం, ఉత్తరాయణం చెప్పినట్టుగానే పొగ రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయనం ఇవి పునరావృత్తి మార్గానికి సంకేతాలు అని చెప్తున్నాడు. అంటే ఇవి దిగి రావటానికి. ఎందుకు? అంతకంతకి స్థూలంలోకి వస్తున్నాయి ఇవి. నిప్పు కంటే పొగ స్థూలం, చీకటి కంటే వెలుగు కంటే చీకటి స్థూలం, శుక్లపక్షం కంటే కృష్ణపక్షం, ఉత్తరాయణం కంటే దక్షిణాయనం, బ్రహ్మ పగలు కంటే బ్రహ్మ రాత్రి స్థూలాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ డిసెండింగ్ ఆర్డర్, వన్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. ఈ రెండు తెలుసుకోవాలి. మెలకువ కంటే నిద్ర స్థూలం, మన సహజ ప్రజ్ఞ కంటే ఇంద్రియాలు, మనస్సు, దేహధాతువుల్లో పనిచేసేటటువంటి ప్రజ్ఞ స్థూలం. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి? మనం వీటి గురించి తెలుసుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తాయి. లేకపోతే అవన్నీ అబ్బో భగవద్గీత బ్రహ్మ విద్యాయాం అన్నారు కదండి, అది మనకు అర్థం కాదులేండి అని అనిపిస్తుంది. ఎందుకు? మనకి చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు కదా, బ్రహ్మ విద్య ఏమీ లేదండి. బ్రహ్మం గురించి చెప్పేటటువంటి విద్య బ్రహ్మం ఏ స్థితిలో ఉందో నువ్వు అదే స్థితిలో ఉన్నావు అని నీకు గుర్తు చేయటానికి కావాల్సినటువంటి వాంగ్మయాన్ని కానీ విషయాన్ని కానీ అందించేదే బ్రహ్మ విద్య. చివరికి ఏం తెలుస్తుంది? నేను అదే అని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు మరి మైత్రేయ మహర్షికి బ్రహ్మ విద్యను ఉపదేశించను అంటారు. ఏమి ఉపదేశించాడో చెప్పడు, బ్రాకెట్లో ఉండదు, పద్యాల్లో ఉండదు, ఏమీ ఉండదు. ఆయనకి బ్రహ్మ విద్య ఉపదేశించాడు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? నేనే నువ్వు, నువ్వే నేను, నువ్వు వేరుగా నేను వేరుగా లేము, ఇద్దరం ఒకటే అని చెప్పేదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మమే నువ్వు, ఆ బ్రహ్మమే నేను, ఆ నేనే నేను, నేనే ఈ సృష్టి అంతా ఇలా ఉన్నానని చెప్పడమే బ్రహ్మ విద్య. మరి ఆయనకి చెప్పంగానే ఆయనకి బ్రహ్మం అయిపోయాట. మరి మనం ఎందుకు అవ్వట్లేదు? సారీ సార్, ఆయనంటే ఏదో తపస్సు చేసుకుంటా అంతటి వాడు కాబట్టి అలా అయిపోయాడు. మనకి చాలా పనులు ఉన్నాయి కదండి, మరి ఇంకా ఏదో సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మరి పిల్లలు, పెళ్లిళ్ళు, మరి బోళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఉత్తరద్వార దర్శనాలు చేయాలి, మరి దానికి మరి ఎక్కడ టికెట్లు దొరుకుతాయో లేదో, మరి తిరుపతి వెళ్ళాలి, మరి ఇంకో చోటుకి వెళ్ళాలి, ఇంకొక చోటుకి వెళ్ళాలి, ఇలా రకరకాలుగా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా మనకి బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి అందుతుందండి? వీటన్నిటిలోంచి చేస్తేనే కదా మనకు వస్తుంది అంటున్నాడు. అదే కదా మన భ్రమ, దానిలోంచి బయటపడమని చెప్తున్నాడు అనమాట. అయితే
ఇందులో సూక్ష్మం నుంచి ప్రజ్ఞ ప్రసరించేది వెలుగుబాట, స్థూలం వైపు ప్రకటించేది చీకటి బాట. అంటే మనిషి ఎప్పుడైతే ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతున్నాడో ఇంకా అంతకంతకి చీకటి బాటలో స్థూలంలోకి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. అలా కాకుండా ఎప్పుడైతే మన ప్రజ్ఞ ఇంకా వికాసం చెంది తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూ మెల్లిమెల్లిగా స్పైరలిక్గా పైకి అలా ఎప్పుడైతే ఊర్ధ్వగతి చెందుతూ ఉంటాడో అది వెలుగుబాట. జీవుల విషయం వచ్చేటప్పటికే మనందరం కృష్ణగతి కారణంగా దేహాలు ధరించాం, అంటే కిందకి దిగొచ్చాం. మళ్ళీ శుక్లగతి అనేటటువంటి దాని కారణంగా అంతర్యామతత్వం వైపు మనం ప్రయాణం చేయాలి. అంటే ఏ జీవులైతే సాధన చేస్తూ తమను తాము తెలుసుకుంటూ తమలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ తాను ఎవరో తెలుసుకునేటటువంటి సాధనలో చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళందరూ శుక్లగతిలో అసెండింగ్ ఆర్డర్లో ఊర్ధ్వగతికి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా దిగొచ్చిన వాళ్ళకి తప్పనిసరి. ఈ రెండు మార్గాలు ఉంటాయి. నిద్రపోవాలి, మెలకువ రావాలి, నిద్రపోవాలి, మెలకువ రావాలి, మళ్ళీ నిద్రపోవాలి, మెలకువ రావాలి. ఈ రెండు లేకపోతే మాత్రం కుదరదు. అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. అయితే మన సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలి? ఈ రెండు మార్గాల్లో చిక్కుపడకుండా సాధన చేయాలి అని చెప్తారు. అంటే ఏంటి? వెలుగు అనేటటువంటిదే సుఖంగా గుర్తించకుండా వెలుగు చీకట్లను ప్రకృతిలో ఉన్నటువంటి రెండు భాగాలుగా గుర్తించి ఈ శాశ్వతత్వం అనేటటువంటి ఒక యంత్రంలో ఆ రెండు ప్రవర్తిస్తూ ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు ఆ రెండు కూడా యోగి మీద పనిచేయవు. యోగి అంటే సమత్వం యోగముచ్యతే అంటారు. ఈ రెండు కూడా ఓహో ఇవి సృష్టిలో శాశ్వతంగా ఉన్నాయి, ఒక దాని ద్వారా జీవులు దిగొస్తారు, ఒక దాని ద్వారా జీవులు మళ్ళీ పైకి వెళుతూ ఉంటారు, ఈ రెండు కూడా జరుగుతూ ఉంటాయి అని తెలిసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇందాక మనం మొదలు పెట్టుకున్న విషయం కూడా అదే. అయితే మనకి మామూలుగా ఏంటంటే ఇది ఉంటే కంఫర్ట్గా ఉంటుందండి, అది ఉంటే ఆనందంగా ఉంటుందండి, ఇది ఉంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే ఈ ఇంద్రియాల సుఖం అనేటటువంటిది ఏదైతే మనం ఆశిస్తున్నామో దానివల్ల మనం కర్మబద్ధులం అవుతున్నాము అని చెప్తుంది మనకు భగవద్గీత. అట్లాగే ఇది క్రక్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సుఖాలను సత్కర్మల వల్ల పొందే సుఖాలను ఆశించిన వాళ్ళు కూడా కర్మబద్ధులు అవుతున్నారు అని చెప్పిందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇందా చెప్పాను కదా, పుణ్యం వస్తుంది, పుణ్యం కూడా బంధిస్తుంది. పాపం లేదు, పుణ్యం లేదండి, నా బాధ్యతగా ఒక మానవతా దృక్పథంతో మానవత్వంతో కష్టాల్లో ఉన్నవాడికి ఒక హెల్ప్ చేస్తాను, లేదంటే ఇంకెవరికైనా అవసరమైన వాడికి ఇంకేదైనా సహాయం చేస్తాను, అంతకు మించి నాకు వేరే భావం లేదు అనుకునేటటువంటి వాడు ఈ రెండింటి నుంచి బయటపడతాడు. లేదు అంటే రెండు బంధిస్తాయి అన్నది మనకి భగవద్గీత అందించేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం. అంటే సత్ప్రవర్తన ఉండి కూడా దుఃఖం పడుతూ ఉంటారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఏమిటో నాకు ఇన్ని బాధలు అని బాధపడుతుంటారు. మంచి పని చేస్తూ కూడా నేను వేదాలు చదివానండి, యజ్ఞయాదాలు చేస్తున్నాను, నాకేంటండి ఈ జబ్బులు ఈ రోగాలు అని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఇంత మంచి పని చేద్దాం అనుకుంటున్నానండి, ఏమిటో నలుగురిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాను, ఎవడు కలిసి రావట్లేదు అంటాడు. సమాజం నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటాడు. ఎన్నో దానాలు చేశాను, వాడికి అక్కడ అన్నదానాలు చేశాను, ఇక్కడ ఈ దానాలు చేశాను, ఆ గుళ్ళో అన్ని డబ్బులు ఇచ్చాను, ఇన్ని డబ్బులు ఇచ్చాను, నేను బోల్డ్ మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఏమిటో నన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు, అయినా చివరికి నేను ఇట్లా దారిద్ర్యం అనుభవిస్తున్నా. అంటే సత్కర్మలు చేసి కూడా నీవు ఆశించింది నీకు రాలేదని నువ్వు బాధపడుతున్నావు. అంటే సత్కర్మ కూడా నేను బాధిస్తోంది. పాపకర్మే కాదు, సత్కర్మ కూడా బాధిస్తుంది. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాంగా, వాళ్ళు మంది మనకు కనపడుతూ ఉంటారు కదా. అంటే ఏంటి మన ఉద్దేశం? ఏంటంటే భగవద్గీతలో చెప్పాడు కదండి, మరి శుక్లగతి అనేటటువంటిది సత్కర్మాచరణం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది, కృష్ణగతిని తప్పించుకోవాలి, కాబట్టి మనం ఈ పనులన్నీ చేసేసి గభాలన శుక్లగతిలోకి దూకేద్దాం అని అనుకుంటాం. మరి దూకినప్పుడు మనకి మరి అక్కడ తక్కువ ఉందేమో, రాళ్ళ దెబ్బలు తగులుతాయిగా మనకి. అంటే ఏంటి? సత్కర్మాచరణం చేసిన వాడు కూడా బాధలు పడుతూనే ఉన్నాడు కదా, రుష్టు పడుతూనే ఉన్నాడు కదా, ఇంత చేసి నాకేం రాలేదు అని. అంటే ఎక్కడో తేడా ఉంది, అదే చెప్తున్నాడు అనమాట. సంయమం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే
ఎందుకు చేస్తాడు మరి సంయమనం అంటే? సత్కర్మాచరణం ఎందుకు చేస్తాడంటే కృష్ణగతిని తప్పించుకోవడానికి కాదుట, అందులో పోని శుక్లగతిలో కూర్చోడానికి కాదుట, వెలుగు మార్గంలో. ఈ రెండిటికి అస్తిత్వం లేదు, ఎందుకంటే రెండూ శాశ్వతం కాదని చెప్పేశాడు. ఎందుకు చేయాలంటే కృష్ణగతి అనేటటువంటి అజ్ఞాన స్థితిలో పొరపాట్లు రాకుండా చూసుకుంటూ దాంట్లో మేల్కాంచి తను వెళ్ళవలసినటువంటి సంయమనం చెందినటువంటి మార్గంలో ఆచరణలో తప్పులు లేకుండా చూసుకుంటూ సుఖదుఖాలయందు పట్టింపు లేకుండా ముందుకు వెళ్ళటానికి ఉండేటటువంటి వాడే నిజమైన సంయమనం కలిగినటువంటి వాడు. అందుకు ఈ జ్ఞానం అవసరం అని చెప్తున్నాడు. ఇందులో ఏ మార్గం అవలంబించినా నువ్వు చిక్కుకుపోతావు. ఒకే మార్గం, ఏకమార్గం. ఆ ఏకమార్గం ఏంటి? దీని సక్రమంగా తెలిసి వీటిలో మోహపడకుండా వీటన్నిటికీ మూలమైనటువంటి ఏకత్వం చెందినటువంటి అక్షర పరబ్రహ్మంతో అనుసంధానం చెంది అది నీలో నేనే ఉన్నదని తెలుసుకొని మిగిలినవన్నీ నా చుట్టూ ఇలా వచ్చిపోతూ ఉంటాయి అనేటటువంటి భావాన్ని కలిగి ఉండి బ్రహ్మంతో ముడిపెట్టుకుని ఉన్నటువంటి వాడు బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడు ఏం చేస్తాడు? వేదముల యందు గాని, యజ్ఞాల యందు గాని, తపస్సుల యందు గాని, దానము యందు గాని, మనం ఏదైతే పుణ్యం చేస్తే వస్తుందనుకుంటున్నామే వాటిని ఆశించి శుక్లగతిలో బంధింపబడకుండా సంయమనము చెంది ఇవన్నీ కూడా కేవలం మన బాధ్యతగా చెయ్యాలి అనేటటువంటి భావంతో ఒక సంయమనం అనేటటువంటిది యోగత్వం చెంది ఉంటాడు. అందులో పడ్డా ఇందులో పడ్డా చక్రంలోనే ఉంటాడండి. మరి చక్రంలో బంధింపబడకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కేంద్రంలో ఉంటే రెండిటికి అతీతుడుగా ఉంటాడు. ఒక చక్రం ఇలా తిరుగుతోంది, మీరు ఒక చక్రం ఉందనుకోండి, ఆ చక్రంలో మీరు ఒక పైన ఒక డాట్ పెట్టారు. సైకిల్ చక్రం తీసుకోండి, ఆ టైర్ మీద ఒక డాట్ పెట్టారు, తెల్ల కలర్ తోటి ఒక డాట్ పెట్టారు, చక్రం తిప్పారు. కొద్దిసేపు అది డాట్ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. అలా కాకుండా ఆ చక్రానికి మధ్యలో ఉండేటటువంటి ఒక పాయింట్ ఉందనుకోండి, అక్కడ డాట్ పెట్టారనుకోండి, చక్రం తిరిగినా ఈ డాట్ పైకి కిందకి వెళ్ళదు. అలా మనం కేంద్రానికి గనక చేరినట్టయితే ఈ రెండిటికి అతీతుడుగా ఉంటాము అనేటటువంటిది అక్షర పరబ్రహ్మ యోగం మనకు అందించేటటువంటి విషయం. ఆ కేంద్రానికి చేరటం కోసమే మన ఈ సాధనలన్నీ. ఎవరు ఆ కేంద్రం? నువ్వే. ఫైనల్గా నీకేం తెలుస్తుంది? దీనికి కేంద్రం నేనే, నా జీవితానికి నేనే కేంద్రం, సూర్యమండలానికి సూర్యుడి కేంద్రం, సమస్త జగత్తుకు కూడా అక్షర పరబ్రహ్మమైనటువంటి ఏ స్థితి అయితే ఉందో అది కేంద్రం అని తెలిసినప్పుడు ఆ కేంద్రంతో నువ్వు ఎప్పుడైతే అనుసంధానం చెంది ఉంటావో అప్పుడు నువ్వు ఈ రెండు గతుల్లో పడవు. మన జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది, గతుకుల్లో పడవు అనమాట. లేదు, ఏది చేద్దాం అనుకున్నా మనం గతుకుల్లో పడతాం. ఈ గతుకుల్లోంచి తప్పించుకోవటానికే మనం కేంద్రం అనేటటువంటిది, నేను అనేటువంటి దీన్నే మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం? సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ అని చెప్పుకున్నాం. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సెంటర్ అండ్ యూ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ టు ద సర్కంఫరెన్స్ అండ్ యూ కమ్ బ్యాక్ టు ద సెంటర్. మనం సాధారణంగా ఏం చేస్తామంటే నేను అనేటటువంటి కేంద్రంలో నుంచి ఈ ప్రపంచం అనేటటువంటి మన చుట్టూ ఉన్నటువంటి మన సర్కిల్ అంటాం కదా, ఇదంతా మా సర్కిల్ అండి, మేమంతా ఒక సర్కిల్ అండి అని చెప్తూ ఉంటాం. ఈ సర్కిల్లో నువ్వు కేంద్రంతో లేకుండా సర్కిల్లో ఉన్నావు అనుకో, ఈ చక్రంలో పైకి కిందకి తిరుగుతూ ఉంటావు. ఈ చక్రంలో పైనే పెట్టక్కర్లా డాటు, ఈ చక్రంలో నువ్వు డాట్ ఎక్కడ పెట్టినా చక్రం తిరుగుతున్నప్పుడు పైకి కిందకి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి మనకు అక్షర పరబ్రహ్మం ఏం చెప్తోంది? నాన్న ఇది గుర్తుపెట్టుకో, నువ్వు కేంద్రంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిజమైన యోగ స్థితిలో ఉంటావు. అప్పుడు నిజమైన యోగ స్థితిలో ఉన్నప్పుడు ఈ శుక్ల కృష్ణ మార్గాలు అనేటటువంటివి జగత్తులో శాశ్వతంగా ఉన్నటువంటివి, ఒకటి రాకపోకలు అనేటటువంటి ఈ మార్గంలో నువ్వు ఇరుక్కోకుండా సంయమనం చెంది ఉంటావు. అదే నిజమైనటువంటి యోగ స్థితి అని మనకి అక్షర పరబ్రహ్మం అందిస్తుంది. కాబట్టి మనం భగవద్గీత చదువుకున్నప్పుడు మనకేం తెలియాలి? ఓహో, భగవంతుడు అనేటటువంటి వాడు, వెళదాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళొద్దంటలా. దేవాలయాలన్నీ కూడా ఎనర్జీ సెంటర్సే. ఆ ఎనర్జీ సెంటర్ దగ్గరికి నువ్వు వెళ్ళటం వల్ల అవన్నీ మ్యాగ్నెటిక్ సెంటర్స్. అక్కడికి ఎందుకు ఆకర్షింపబడతాయి అంటే దే ఆర్ ఆల్ మ్యాగ్నెటిక్ సెంటర్స్. నేను ఇక్కడ మనం అనుకునేటటువంటి నేను నిజమైన నేను కాదు. నువ్వు నేను రకరకాలుగా అనుకుంటూ ఉంటాం, మనకు ఓన్ అవగాహన ఉంటుంది. ఈ నేను అనేటటువంటి ఇనప ముక్క
ఆ దేవాలయం అనేటటువంటి అయస్కాంత క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు కావాల్సినటువంటి మార్పు రావాలి. ఆ వెళ్ళిన తర్వాత ఆ అయస్కాంతాన్ని నిరంతరం మనలో ఉంచుకోవాలి. అప్పుడే మనలో మార్పు వస్తుంది, లేకపోతే రాదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే మనం చెప్పుకున్నాం కదా, అలాగే ఉంటుంది. సో అందుకు మనం దేవాలయానికి వెళ్తాం. దేవాలయాలు అన్ని టెంపుల్స్, ఆల్ టెంపుల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ సెంటర్స్. యు ఆర్ అన్ ఐరన్ పీస్. సో వెన్ యూ గో టు ద టెంపుల్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్. అప్పుడు నీలో మ్యాగ్నెటిజం అనేటటువంటిది మెల్లిగా డెవలప్ అవుతుంది. అంటే ఈ ఇనుప ముక్క అయస్కాంతం అవుతుంది ఒక రోజుకి. అప్పుడు ఈ ఇనుప ముక్క ఎప్పుడైతే అయస్కాంతం అయిందో తన చుట్టూ ఉన్నటువంటి మిగిలిన ఇనుప ముక్కలకు కూడా అది ఉపయోగపడుతుంది, ఆకర్షింపబడి వాళ్ళకి కావాల్సినటువంటి మార్పులు అందిస్తుంది. దాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి దీపానికి నీ దీపాన్ని నువ్వు వెలిగించుకుంటే నువ్వు ఇంకా నలుగురికి దీపం వెలుగు ఇవ్వగలవు. ఆ వెలిగించుకోవటమే నేను అనేటటువంటి వెలుగుగా నువ్వు ప్రపంచంలోకి వ్యాపించటం. ఇంత ఉంది మనకి. సో మనకి అక్షర పరబ్రహ్మయోగం మనకేం చెప్తుందంటే శరీరంలోంచి ఎలా వెళ్ళాలి అన్నది చెప్పింది మనకి. దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ప్రాణాపానగతుల్ని పైకి తీసుకొచ్చి అక్కడి నుంచి శరీరంలోకి వెళ్ళాలి. అక్కడ నిల్చొని స్థిరమైనటువంటి చిత్తంతో ఓంకార ధ్యానం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి ధ్యానం చెప్పి ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, అధిదైవతం అంటే ఏమిటో చెప్పి అక్కడి నుంచి ఏ విధమైనటువంటి సాధన చేయాలి, పరబ్రహ్మతత్వం అంటే ఏమిటి, కవిం పురాణం అనుశాసితారం అని చెప్పి యోగ బలంతో నువ్వు ఎలా ఈ సాధన చేయాలో చెప్పి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పి అక్కడి నుంచి ఈ సృష్టిలో ఈ రాకపోకలను బ్రహ్మగారి పగల గురించి చెప్పి ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో చెప్పి అక్కడి నుంచి ఈ రాకపోకలు అనేటటువంటి సృష్టిలో శుక్ల కృష్ణ గతులుగా నిరంతరం అలా జరుగుతూనే ఉంటాయి. యోగి అయినటువంటి వాడు ఆ రెండిట్లో ఇరుక్కోకుండా సంయమనం చెంది తాను అనేటటువంటి అక్షర పరబ్రహ్మంతో ముడిపెట్టుకున్నటువంటి వాడు యోగ స్థితిలో ఉంటాడు, ఎప్పుడూ బ్రహ్మమై ఉంటాడు అనేటటువంటిది మనకి అక్షర పరబ్రహ్మ యోగం అందించేటటువంటి విషయం. ఇప్పుడు మనం ఇది తెలుసుకున్న తర్వాత మన సాధన ఎలా సాగించుకోవాలి అన్నది మన సాధనని మనం కొనసాగించాలి. సో మనకి ఈ రోజుతోటి అక్షర పరబ్రహ్మ యోగం పూర్తి చేసుకున్నాం. వచ్చే వారం నుంచి రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటి దాంట్లోకి మనం వెళ్తాం. అది 9వ అధ్యాయం. 9 అనేటటువంటిది సెంటర్కి వచ్చాం మనం. ఇప్పుడు 18 అధ్యాయాల్లో 8 పూర్తి చేసుకుని 9 సెంటర్కి వచ్చాం. ఇవాళ మన సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సర్కంఫరెన్స్ నుంచి సెంటర్కి వస్తున్నాం. మనం సెంటర్లోకి వచ్చే వారం నుంచి ప్రవేశిద్దాం. అది 9 రాజవిద్య రాజగుహ్య యోగం అనేటటువంటిది. అందులో ఎన్నో సాధనలు భగవంతుడు మన జీవితంలో ఎలా చేసుకోవచ్చో కూడా మనకు వివరంగా ఇస్తారు. చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని మళ్ళీ మనం వచ్చే వారం కొనసాగిద్దాం. అంతవరకు అందరూ కూడా ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము, భగవంతుని యొక్క సాన్నిధ్యము కలిగి ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.